సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒకేసారి గోల్డ్ కొనాలంటే అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ లాంటివి ఉన్నాయా మీ దాంట్లో? చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 11 months పేమెంట్ చేయాల్సి వస్తుంది. 11 months పేమెంట్ చేయాలి. సో ఎవ్రీ మంత్ పేమెంట్ చేసినప్పుడు సో 11 months పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఫస్ట్ ప్లాన్ వల్ల ఏంటంటే 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ చెప్తాను. ఓకే, సో మీరు 11 months పేమెంట్ చేసిన తర్వాత 330 days తర్వాత మీకు ఫస్ట్ బెనిఫిట్ కింద 1 month బోనస్ ఇస్తాం. ఓకే, అండ్ సెకండ్ బెనిఫిట్ కింద మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్. అంటే గోల్డ్ వాల్యూకే గోల్డ్ ఆర్నమెంట్కే మీరు పర్చేస్ చేయొచ్చు. అంటే మీరు మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ ఛార్జెస్ కానీ ఉండవన్నమాట అసలు మన దగ్గర. ఆ స్కీమ్ వల్ల ఫస్ట్ స్కీమ్ వల్ల అంటే ఇప్పుడు మంత్లీ 5,000 ఎగ్జాంపుల్ మంత్లీ 5,000 పేమెంట్ చేస్తున్నారు అనుకోండి. 11 months పేమెంట్ చేస్తారు, 55,000 అవుతుంది. ఆ 55,000కి మీరు మన దగ్గర పేమెంట్ చేసి మన దగ్గర స్కీమ్ కట్టినందుకు గాను కంపెనీ ఫస్ట్ బెనిఫిట్ కింద ఒక 5,000 అనేది బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, అంటే 60,000 అవుతుంది మీ వాల్యూ అనేది. 60,000 వర్త్ మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటున్నప్పుడు నో విఏ నో మేకింగ్ అంటే దగ్గర అది ఒక 7,500 వరకు బెనిఫిట్ ఉంటుంది. సో టోటల్ చూసుకుంటే ఒక 5,000 పేమెంట్ చేయడం వల్ల 12,500 వరకు బెనిఫిట్ ఉంటుంది. ప్లాన్ వల్ల ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు 5,000 పేమెంట్ చేస్తున్నాను అని అన్నారు. సో 5,000 పేమెంట్ చేస్తే కనుక 11 months పేమెంట్ తర్వాత దీనికి 2 types ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి. దీనికి 2 types ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఫస్ట్ బెనిఫిట్ కింద మనం ఒక 5,000 కంపెనీ ఇస్తుంది అన్నమాట. మీరు మన దగ్గర స్కీమ్ కట్టినందుకు కానీ ఫస్ట్ బెనిఫిట్ కింద 5,000 స్కీమ్ 5,000 బెనిఫిట్ ఇస్తుంది. అంటే మీ అమౌంట్ 60,000 అవుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ కింద మీరు పర్చేస్ చేసిన ఆర్నమెంట్కి నో విఏ నో మేకింగ్ ఛార్జ్. అంటే దగ్గర అది ఒక 7,500 రూపీస్ వరకు బెనిఫిట్ ఉంటుంది. సో టోటల్ చూస్తే మనకి 12,500 వరకు బెనిఫిట్ వస్తుంది. ఫస్ట్ మీరు ఒక 5,000 పేమెంట్ చేయడం వల్ల 12,500 వరకు బెనిఫిట్ వస్తుంది. అంటే మంత్లీ కంపల్సరీ 5,000 అని లేదు, కస్టమర్ వాళ్ళు ఎంత పే చేసుకోవాలి ఎంత కట్టుకోవాలంటే అంత కట్టుకోవచ్చు అని అంటున్నారు. అంటే దీనిలో ఏంటంటే మీరు ఫస్ట్ ఏ పేమెంట్ అయితే ఫిక్స్ అవుతారో ఫస్ట్ మంత్ ఏ పేమెంట్ అయితే పేమెంట్ చేస్తారో అదే పేమెంట్ కంటిన్యూ అవ్వాలి ఎవ్రీ మంత్. సో కావాలంటే కనుక అడ్వాన్స్ పేమెంట్ చేసుకోవచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉంది ఒక 15,000 ఉంది కానీ మీ స్కీమ్ 5,000 50,000 పేమెంట్ చేసుకొని ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ చేసుకోవచ్చు. పలానా టైం పలానా డేట్ అంటూ ఏమీ లేదు. 30 daysలో మీరు ఎప్పుడైనా పర్చేస్ చేయొచ్చు. ఇది గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్. అంటే మీకు గోల్డ్ రేట్ని బట్టి స్కీమ్ అనేది నడుస్తుంది. ఎట్లా అంటే మీరు ఒక 5,000 పేమెంట్ చేశారు, ఎగ్జాంపుల్కి 5,000 పేమెంట్ చేశారు అనుకుందాం. కానీ గోల్డ్ రేటు 4,500 అనుకుందాం. ఎగ్జాంపుల్ 4,500 గోల్డ్ రేట్ ఉంటే మీ పేరు మీద మీ స్కీమ్కి ఈరోజు మీరు పేమెంట్ చేసినప్పుడు ఏ రేట్ ఉంటుందో ఆ రేటు ప్రకారం మీ గోల్డ్ అనేది డిపాజిట్ అవుతుంది మీ పేరు మీద. సో 11 months పేమెంట్ అయింది, 11 months పేమెంట్ చేశారు. మీరు పేమెంట్ చేసినప్పుడల్లా ఏ రేట్ ఉంటే ఆ రేటు ప్రకారం గోల్డ్ అనేది సేవ్ అయింది. సో 11 months తర్వాత మీరు ఆర్నమెంట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్గా 11.95 grams అయింది. దీనికి మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ వెయిట్కి పర్చేస్ చేస్తున్నప్పుడు నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్. మన దగ్గర ప్రతి ఆర్నమెంట్ కూడా 916 గోల్డ్ ఉంటుంది విత్ హాల్ మార్క్ HUID యూనిక్ కోడ్తో సహా ఉంటుంది. మీరు ప్రతి దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్నమెంట్కి. అండ్ థర్డ్ ప్లాన్ ఉంది. థర్డ్ ప్లాన్ వచ్చేసరికి ఇది టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది మేడం గారు. ఏదైనా పర్చేస్ చేయాలి, త్వరగా పర్చేస్ చేయాలి, 11 months చేయడం అంటే అవ్వదు, ఏదో మ్యారేజ్ ఉంది, ఏదో అకేషన్ ఉంది అనుకుంటే కనుక ఇది 180 days మాత్రమే మేడం. 180 days ఓన్లీ 180 days మాత్రమే. ఈ 180 daysలోనే మీరు ఆర్నమెంట్ అనేది పర్చేస్ చేయొచ్చు. అంటే మీరు ఒక 2 తులాలు ఏమైనా తీసుకోవాలనుకున్నారు, ఆ 2 తులాల అమౌంట్ మన దగ్గర డిపాజిట్ చేసి ఆఫ్టర్ 6 months తర్వాత అంటే 180 days తర్వాత మీరు వచ్చి ఏదైనా కొత్తది ఆర్నమెంట్ తీసుకుంటే నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. సో టైం చాలా తక్కువ టైం పీరియడ్ కూడా. మన స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ బయట ఎక్కడ కూడా లేదు. ఈ ఆర్నమెంట్ తీసుకోవాలి స్కీమ్లో ఈ ఆర్నమెంట్ రావు అనడానికి కూడా ఏమి లేదు. మీకు నచ్చిన ఆర్నమెంట్ పర్చేస్ చేయొచ్చు. ప్లాన్ 1 గోల్డ్ డిపాజిట్ అవుతుంది. ప్లాన్ 1
11 months పేమెంట్ చేస్తారు, 1 month బోనస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 0% మేకింగ్ ఛార్జ్, 0% వేస్టేజ్ ఛార్జ్. అండ్ ప్లాన్ టు మీరు పేమెంట్ చేసిన రోజు ఆ రోజు ఉన్న రేటు ప్రకారం గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది, డిపాజిట్ అవుతుంది. సో 11 months తర్వాత మీ పేరు మీద ఉన్న గోల్డ్ వెయిట్ అంతా కూడా పర్చేస్ చేసినప్పుడు నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. అండ్ థర్డ్ ప్లాన్ 180 days ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్లో మీరు ఆటోమేటిక్ తీసుకోవచ్చు. ఒక 180 days మన దగ్గర డిపాజిట్ చేసి ఆఫ్టర్ 180 days తర్వాత తీసుకుంటే మీకు నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. చాలా తక్కువ పీరియడ్ ఇది. ఓకే, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఆశ పెరిగిపోతుంది ఇప్పుడు కొనుక్కోవాలి అని చెప్పి. సో విన్నారు కదా, వీళ్ళ స్కీమ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి దగ్గరలో సంక్రాంతి ఒకటి వస్తుంది. ఇది మంచి అవకాశం మనందరికీ. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవంట, ఇంకా వేస్టేజ్ కూడా లేదంట. దాంతో మనం ఇంకొంచెం ఎక్స్ట్రా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? కుందా జ్యువెలరీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయండి.